మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఈ మ్యాటర్ నీకెట్టా తెలుసు? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మరి వంశీ ఈసారైనా బయటకు వస్తారా? ఆ టెన్షన్ నాకు ఉంది. ఈ తాత ఎవర్రా? బట్ ఫ్లో వచ్చిన ఫారెన్ కోల్లా ఉన్నాడు. ఆయన ఎవరు అనుకున్నావు? మా వల్లభనేని వంశీ. బాబీ సడన్ గా ముసలుడు అయిపోయేంటి? ఎట్లా బతికినోళ్ళం ఎంకన్నా ఇట్లెట్లా మీరు రెంకన్నా. ఏందిరా ముదిరిపోయిన మునక్కడలా తయారైనాడు? ఆడు ఎప్పుడో ముసలాడు అయిపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి. అందమే నాకు ఇంత ఆపద తీసుకొస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు తెలుసా. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఎట్లా మీరు రెంకన్నా ఉల్లిపోయిన కందిగడ్డలా ఉన్నాడు. అందగా అంటాడేంద్రా? ఈ వృద్ధ పెద్ద మంది చూపించి 10 మంది పిల్లలకి అన్నం తినిపించచ్చు. ఎవర్రా పిచ్చోడు? మనం అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళంతా నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నారన్నా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఏమైంది మామ? చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ దొరికింది. సత్యవర్ధన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. 50,000 రూపాయలతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఏమంటావు? లాయర్ గారండి, మీరేం చెప్తే అది చెప్తాను లాయర్ గారండి, కానీ ఉరి శిక్ష మాత్రం పడకుండా చేయండి లాయర్ గారండి. ఈ కేసులో వంశీతో పాటు A4 గా గంటా వీర్రాజు, A5 గా రంగా, A8 గా లక్ష్మీపతి, A10 గా వేల్పూర్ వంశీకి కూడా బెయిల్ వచ్చింది. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. 2 ఏళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. చెప్తానాయల్లా, నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. BNS clause 140 subsection 1, 308, 351 sub clause 3 of SC ST atrocity కేసులను ఫైల్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? గత ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. తర్వాత కోర్టు పలుమార్లు ఆయన రిమాండ్ ను పొడిగించింది. రోడ్ల మీద తిప్పి చేశాడు. ఇక మంగళవారం కోర్టుకు హాజరైన వంశీ తన ఆరోగ్యం బాగోలేదని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కోర్టుకు చెప్పారు. ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదంటూ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు అరెస్ట్ చేసి 3 నెలలు అయినందున ఆయనకు బెయిల్ మంజూరైంది. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. ఓకే, నో యూస్. వాడు విండండి. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ సార్. దీంతో ఇంకా జైల్లోనే ఉన్నారు వంశీ. నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పు. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. రాజకీయ పార్టీ మేము బతుకున్నంత కాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. అడుగు తింటానిక ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. ఫ్లూట్ జింక ముందు ఊదరా బాబు, సింహం ముందు ఓదొద్దు అని చెబుతాడు. అది వినాలి కదా, వెళ్ళి ఊదాడు. నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన